ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చూపించండి వీళ్ళు అమ్మడానికి ఏ నగలు తీసుకొచ్చారో. ఎందుకు మేము మా పర్సనల్ సామాను మీకెందుకు చూపించాలి? ఎందుకంటే మేము అడుగుతున్నాం కాబట్టి. మీరేమనుకుంటున్నారు? మీరు పోలీసులైనంత మాత్రాన ఇలా ఎటువంటి కారణం లేకుండా అందరి ముందు మమ్మల్ని అవమానించలేరు. సార్, అందుకేనా మమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టారో? అవును, అనుమానం ఉంటే కూర్చోబెట్టాల్సిందే. సైలెంట్గా అలా వెళ్ళనివ్వలేం కదా. చూడండి సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు చేసేది సరికాదు. ఇవి మేము స్వయంగా వాడుకున్న నా నగలు. సరే, ఒప్పుకుందాం. బిల్లు రసీదు లాంటివి మీ దగ్గర ఉన్నాయా? నగలు కొన్నవి మీ ఇద్దరి దగ్గర ఆధార్ కార్డు ఉందా? చూపించండి. సార్, ఇవి ఈవిడ పెళ్లి నగలు. నేను ఈవిడ కూతుర్ని. ఇప్పటికైనా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈవిడ పెళ్ళ ఎన్ని ఏళ్లైందో. ఇన్ని సంవత్సరాల పాటు బిల్లులు ఎవరు దాచిపెట్టుకుంటారు సార్? మనిషి జీవితంలో ఏమేం జరుగుతాయో ఎవరికి తెలుసు? మా నాన్నగారు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అయినా మీరు బిల్లు గురించి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మేము బిల్లు ఎక్కడి నుండి తెస్తాం? చూడండి, మీరు అనవసరంగా మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇంకా ఇది చాలా తప్పు. చూడండి మేడం, తప్పు ఒప్పులను చట్టం నిర్ణయిస్తుంది. మాకు ఎవరి మీదైనా అనుమానం వస్తే మేము విచారణ చేయాల్సిందే. ఇది మా డ్యూటీ. మరి మీరేమో మేము మిమ్మల్ని అవమానిస్తున్నామంటున్నారు. అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పండి. ఇదే మీకు మంచిది. ఇక్కడ చుట్టుపక్కల దొంగతనాల కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి వారం అన్నీ మేమే చూసుకోవాల్సి వస్తుంది. కోకన్ పద, అసలు విషయం ఏంటో కనుక్కుందాం. సరే అమ్మా. మేము మీకు దొంగల్లా కనిపిస్తున్నామా? ఏ అమ్మాయి? ఎప్పటి నుంచో చూస్తున్నాను. వాళ్ళతో అంత గట్టి గట్టిగా ఏం మాట్లాడుతున్నావు? దవడవా మాట్లాడేస్తున్నావు. అసలు ఏం జరిగింది? ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినా నేను మౌనంగా ఉంటే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అమ్మని వీళ్ళు ఎప్పటి నుంచో అవమానిస్తున్నారు. పోలీసులు అమ్మని దొంగ అనుకుని అనుమానిస్తున్నారు. అరే, మేము ఈ షాపుకి సామాను కొనడానికి వచ్చాము, కానీ వీళ్ళు ఏమీ ఆలోచించకుండా పోలీసులని పిలిచారు. ఇది ముమ్మాటికి తప్పే కదా. అక్క, మీకు మేము తెలుసు కదా, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. మేము ఇక్కడికి దొంగిలించిన నగలు అమ్మడానికి వచ్చామని. అమ్మడానికా? కానీ మీరిద్దరూ ఏమన్నారు? మీరు కొనడానికి వచ్చామని. అంటే మీరు మాతో అబద్ధం చెప్పారన్నమాట. లేదక్క, నేను బహుశా మీకు సరిగ్గా చెప్పలేదేమో. ఇవి నా సొంత నగలు. నేనేమనుకున్నానంటే ఇవి అమ్మేసి ఆహాన కోసం కొత్త నగలు చేద్దామని. అందుకే మేమిద్దరం. ఒక్క నిమిషం అమ్మా. మేమిక్కడ కొత్త నగలు కొనకపోయినా సరే ఇది చెప్పండి, ఇక్కడ పాత నగలు అమ్మడం తప్ప? బయట బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా రాసింది కదా, ఇక్కడ పాత నగలు కొనబడతాయని. మీకు బిల్లు కావాలంటే మా దగ్గర లేనప్పుడు ఆ మాటే మాకు చెప్పొచ్చు కదా. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ అలా కాదు, మీరు మమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టారు. పోలీసులని పిలిచారు. పోలీసులు రాగానే నన్ను, మా అమ్మని అకారణంగా అవమానించడం మొదలుపెట్టారు. ఈవిడికైతే వయసు మళ్ళింది. ఈవిడిని ఇలా అవమానించడం కరెక్టేనా? ఇదంతా మీకు న్యాయంగా అనిపిస్తుందా? అలా కాదు మేడం, ఇది మా డ్యూటీ. మేము ఎవరినైనా ఈ ప్రశ్న అడగవచ్చు. చట్టానికి మించి ఏదీ ఉండదు. సరే, మాట్లాడింది చాలిక. ఆధారాలు చూపించండి, సాక్ష్యం చూపించండి. మా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. ఎక్కడి నుండి తేవాలి సాక్ష్యం? ఈ నగలు నావే, నా సొంతం. అది నేను చాలా సంవత్సరాల క్రితం నేను ధరించేదాన్ని. తర్వాత నేను నా కూతురు పెళ్లి కోసం దాన్ని భద్రంగా ఉంచాను. ఈ నగలు మా నాన్నగారు నా పెళ్లిలో ఇచ్చారు. మా నాన్నగారి లోకంలో లేరు ఇప్పుడు. ఆయన ఏ షాప్లో కొన్నారో కూడా నాకు తెలీదు. బిల్లు ఎలా తీసుకురాను? సరే అనుకుందాం, నేను మీకు బిల్లు ఇవ్వలేకపోతే, అలాగే ఏ సాక్ష్యం చూపించలేకపోతే ఈ నగలు మావి కాదని రుజువైపోతుందా? ఎలాంటి కుటుంబంలో మీ అబ్బాయి పెళ్లి చేస్తున్నారు వదిన గారు? వీళ్ళు బిచ్చగాళ్ళకు లీడర్లా లేక దొంగలకా? ఛీ ఛీ ఛీ. హరి హరి. వదిన గారు, ఇంకా సమయం ఉంది, ఆలోచించుకోండి. ఏదో ఒకటి చేద్దాం ఠాకూర్జీ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమరన్నయ్య, చిన్న వచ్చావా? చూడు ఇక్కడ ఎంత గొడవ జరిగిందో. ఏమైంది?
నమస్తే ఆంటీ. చూడు పిన్ని గారు, మీ ఇద్దరు పెళ్లి కోసం మార్పించడానికి కొన్ని నగలు తీసుకొచ్చారు. ఆవిడ దగ్గర వాటి బిల్లు లేదు. దానికి వీళ్ళు అనవసరంగా పోలీసులను పిలిచారు. మేనేజర్ గారు, ఇది తప్పు. మీరు ఇలా హఠాత్తుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దొంగతనం మీద వేయలేరు. ఎంతో మంది దగ్గర నగల బిల్లులు ఉండవు. అంత మాత్రాన వాళ్ళందరూ దొంగలవుతారా? లేదు సార్, అలా కాదు. ఈ మధ్య దొంగతనం కేసులు చాలా అవుతున్నాయి. అందుకే మేము మా సేఫ్టీ కోసం అలా. అయితే మీరు బిల్లు లేనిదే నగలు కొనమని చెప్పేయాల్సింది. పోలీసుని పిలవాల్సిన అవసరం ఏముంది? నా కూతురు కాబోయే అత్తారింటి వాళ్ళ ముందు మమ్మల్ని ఎంత అవమానించారో తెలుసా? ఈ కారణంగా దాని పెళ్లి ఆగిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో మీకు అంచనా కూడా లేదు. మేమెంత పెద్ద సమస్యలో ఇరుక్కుంటామో. కారణం లేకుండా ఎవరు అనుమానించరు. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నిజమే చెప్పారు, కారణం ఉంది. మేము ధనవంతులం కాకపోవటమే ఆ కారణం. మేం పేదవాళ్ళం కదా. నేను మా అమ్మ వేసుకున్న బట్టలు రిచ్గా లేవు. అందుకే మేం పేదవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేమే దొంగలమని వీరు డిసైడ్ అయ్యారు. ఒక మాట చెప్పండి ఆంటీ, మీ ఇంట్లో కూడా చాలా నగలు ఉండి ఉంటాయి కదా. వాటికి ఎలాంటి బిల్లులు రసీదులు ఉండవు. కానీ ఆ నగలు మీరికి రమ్మడానికి వస్తే వీళ్ళు మిమ్మల్ని అనుమానించరు. ఎందుకంటే మీరు ధనవంతులు కదా. మీ బట్టలు, మీ ప్రవర్తన చూస్తే అది తెలుస్తుంది కూడా. అందుకే మీ మీద ఎవరు అకారణంగా నిందలు వేయరు. హే, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం అమ్మా. సార్, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంకా మీరు ఎలాంటి ప్రూఫ్ లేకుండా వీళ్ళ మీద నింద ఎలా వేస్తారు? అరే, నేను ఇప్పుడు దాకా ఎలాంటి నింద వేయలేదు. మాకు మేనేజర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బిల్లు లేకుండా నగలమ్మడానికి వచ్చారని. మేము విచారించడానికి వచ్చాము. మేమేమైనా మరి అంత ఎక్కువ నగలు తీసుకొచ్చామా? 2 గాజులు, ఒక హారం మరియు 2 చెవి దిద్దులు. అందుకే అనుమానం వచ్చింది. మీ అనుమానం తగలయ్యా. తెలిసిన షాప్ కదా అని ఇక్కడికి వచ్చాము. అమ్మా, నువ్వు చెప్పు, నీకు ఇక్కడ ఎవరో తెలుసు అన్నావు కదా. అవును, ఇక్కడ రవి అన్నయ్య అనే ఒకరు పనిచేసేవారు. చాలా కాలం క్రితం అహనా నాన్న గారితో ఇదే షాప్కి వచ్చేదాన్ని. మేం పక్క కాలనీలోనే ఉండేవాళ్ళం. దీని తండ్రి చనిపోయాక మేం వేరే చోటుకి వెళ్ళిపోయాం. తెలిసిన షాప్ కదా అని నా కూతుర్ని తీసుకొని వచ్చాను. కానీ మీరు అందరి ముందు నా కూతుర్ని అవమానించిన తీరు, అది చాలా తప్పు. చెప్పండి మేనేజర్ బాబు, ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరైనా తమ కూతురు పెళ్లి కోసం పాత నగలు అమ్ముకోవచ్చు కదా. అలాగే ఆ పాత నగలకు సంబంధించిన బిల్లు వాళ్ళ దగ్గర ఉండాలని రూల్ లేదు. అహానా చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మా అమ్మ దగ్గర కూడా పాత నగల బిల్లులు ఉండాలని లేదు. ఒకవేళ మా అమ్మ కూడా బిల్లు లేకుండా పాత నగలు అమ్మడానికి వస్తే ఆవిడ కోసం కూడా పోలీసులను పిలిచేవారా? సారీ సార్, మా వల్లే పొరపాటు జరిగింది. సరేనా? సరే, మేము వెళ్తాం. ఇవ్వండి. మేనేజర్ బాబు, మీరు చేసిన తప్పుకి వాళ్ళని క్షమాపణ అడగండి. ఇంకా వీళ్ళకి వత్తాసు కలిగింది చాలు. ఏంటో ఈ గొడవలు అసలు తెగడం లేదు. గొడవలు మాత్రమే కాదు వదినా, ఇక్కడ నగలు కొనే పనిలో మా టైం అంతా నాశనం చేశారు. నాశనం కాదు, మీకు మంచే జరిగింది కదా. ఇందాకే మీరు ఆంటీ గారితో అంటున్నారు కదా, మేము దొంగలమో బిచ్చగాళ్ళమో మీకు అర్థం కావడం లేదని. ఈ మాట మీరు ఆవిడ చెవిలో చెప్తుండొచ్చు, కానీ నేను విన్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేము దొంగలం కాదని. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, ఇలాంటి ఇంటి కోడల్ని మీరింటికి తెచ్చుకుంటారో లేదో. నీ నోరు కత్తెరలా నడుస్తుంది. మేము ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తావు? నేను సంబంధం క్యాన్సిల్ చేసే విషయం మాట్లాడలేదండి, అది మీరే మాట్లాడారు. కానీ సరే,
మీ మనసులో ఏమైనా అనుమానం ఉంటే మీ అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేయకండి. అంత పెద్ద తప్పు చేయొద్దని నేనే మీకు చెప్తున్నాను. మిగతా నిర్ణయం మీ ఇష్టం. అమ్మా పద. ఒక్క నిమిషం. మేనేజర్ బాబు, నేను మీకు ఒక విషయం చెప్పాను. మీ వల్లే వీళ్ళు ఇక్కడ అవమానం భరించాల్సి వచ్చింది. అందుకే మీరు వీళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే. వద్దు, దీని అవసరం లేదు. మేం పేదవాళ్ళం కదా, మాకివన్నీ అలవాటే. అమ్మా పద ప్లీజ్. నా బిడ్డ మాటల్ని మనసులో పెట్టుకోకండి వదిన గారు. ఈరోజు తన మనసు గాయపడింది, అందుకే కాస్త ఎక్కువే మాట్లాడింది. నా ఆహానికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అయినా రాత్రింబావులు నలుగురు మాటలు పడి పడి అప్పుడప్పుడు కాస్త ఆవేశంగా మాట్లాడుతుంది. కానీ తన మనసు చాలా మంచిది వదిన గారు, చాలా ప్రేమిస్తుంది. ఈరోజు తన తల్లిని దొంగ అన్నారు కదా, అందుకే బహుశా వెళ్తాను. అర్జున్, ఆంటీ, మీరు మీ ఇష్టంతోనే వచ్చారు, కానీ అందరూ నన్నే తప్పుపడతారు. మీరు దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. పదా ఆహనా. అర్జున్, నేను నిన్ను ఇక్కడ పిలిచింది వాళ్ళతో మాట్లాడడానికా? ఏం మాట్లాడావు? అరే, వాడితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు నన్ను అసలు మాట్లాడనిస్తే కదా. అంటే అంటే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన కుటుంబ పరువు ప్రతిష్టలంటే నాకు ఎంత గౌరవమో మీకు బాగా తెలుసు కదా. అలాగే నా కాబోయే భార్య కుటుంబ గౌరవాన్ని కూడా నేను కాపాడాలనుకుంటున్నాను. రేపు ఎవరైనా వచ్చి వాళ్ళని అవమానిస్తే నేను ఊరుకోలేను. ఏమన్నావు? నాకు అసలు అర్థం కావడం లేదు. ఈ కష్టాలన్నీ మీ ఇద్దరి రాతలోనే ఎందుకు రాసి ఉన్నాయో? ఇదంతా మీ ఇద్దరికి ఎందుకు జరుగుతోంది? ఈ పోలీస్ గొడవ తర్వాత వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది? కానీ అక్క, జరిగిందల్లో మా తప్పేముంది? మేం కేవలం నగలు అమ్మడానికి వెళ్ళాం, దాంతో లాంఛనాలు కొనొచ్చని, అన్నయ్యకి కాస్త సాయం అవుతుందని. కానీ మా మీద అకారణంగా దొంగతనం నింద వేస్తే అందులో మా తప్పేముంది? ఇంకా మేము అమ్మడానికి తీసుకెళ్లిన నగలు దొంగిలించినవి కా. ఈ విషయం మీకంటే బాగా ఎవరికి తెలుసు? వాళ్ళు కూడా అదే షాప్కే నగలు కొనడానికి వస్తున్నారని మాకస్సలు తెలియదు. అరే పిన్ని, దీని అత్తగారు ఎంత గయ్యాలో. ఆవిడని చూసి నాకేమనిపిస్తుందంటే ఈ పోలీస్ గొడవ తర్వాత దీని పెళ్లి పెటాకులు అవ్వడం ఖాయం. అరే, పోలీసులు విచారణ చేసినంత మాత్రాన తప్పు వేలదే అని రుజువు కాదు కదా. పోలీసులు అనుమానంతో పిలిచారు, ఇప్పుడు గొడవ సద్దుమణిగింది. అలా ఎలా పెళ్ళాపేస్తారు వాళ్ళు? ముహూర్తం ఖరారైంది, ఏర్పాట్లన్నీ అయిపోయాయి. అలా జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే మనం వదిలిపెట్టకూడదు. మనం ఈ పెళ్లి అయిపోనివద్దు. కానీ నాన్న, ఇలా బలవంతంగా దాన్ని పెళ్లి చేయలేం కదా. అబ్బా, ఏంటి గొడవ? ఈ వయసులో మీ ఇద్దరి వల్ల మేము ఇంకా ఏమేమి భరించాలి? ప్రపంచంలో రోజుకి లక్షల మంది అమ్మాయిల పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. వాళ్ళెవరి జీవితాల్లోనూ ఇన్ని కష్టాలుండవు. దీని పెళ్లికే ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయో? వదినా, ఇందులో నా తప్పేంటి? మీరు కూడా ఒక ఆడవారే కదా. ఒక్కసారి మిమ్మల్ని నా స్థానంలో పెట్టుకుని ఆలోచించండి. చెప్పండి, ఇందులో నా తప్పేముంది? అమ్మ ఒంటరిగా వెళ్ళలేదు, అందుకే నేను అమ్మతో వెళ్ళాను. మంచిగా అయింది నేను అమ్మతో వెళ్ళాను, అందుకే వాళ్ళ అబద్ధాలకు ఎదురు నిలబడగలిగాను. నాకు వేరే దారి ఉంటేనా పెద్దనాన్నగారు, నేను ఈ పెళ్లి చేసుకునే దాన్నే కాదు. ఇన్ని అవమానాలు
ఇంత చులకన భావం, ఇంత చిన్న చూపు చూశాక అక్కడ పెళ్లి చేసుకోవాలని నాకు ఏమాత్రం లేదు. ఇది వింటే మీకు నా మీద కోపం వస్తుందని నాకు తెలుసు. ఏమంటారంటే జీవితాంతం మా మీద భారంలా బతుకుతావా అని. నాకేమనిపిస్తుందో అది మీతో చెప్పేశాను. నన్ను నేను అంతం చేసుకుంటే బాగుండేది, కానీ అమ్మ ఉందని అది కూడా చేయలేకపోతున్నాను. ఆహనా, చాలు, ఇదొక్కటే మిగిలింది. ఒక పంచే, మా చేతులకు సంకెళ్ళు వేయించు, ఆ తర్వాత వెళ్ళిపో. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు చనిపోతే నిన్ను ఎవరూ తలుచుకోరు. అరే, ఇంట్లో వాళ్ళు కూడా 2 రోజులు ఏడుస్తారు, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. ఇరుక్కునేది మాత్రం మేమే, నువ్వు చచ్చిన చావుకి. మీరు కంగారు పడకండి పెద్దమ్మ. మా అమ్మ బతికున్నంత వరకు నేను అలాంటి పనులు ఏమీ చేయను, అలాంటి నిర్ణయం తీసుకోను. ఎవరి ఇంట్లోనూ అలా చేసుకుని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టను. నాకు ఆ మాత్రం తెలివుంది పెద్దమ్మ. అమ్మా, నువ్వు మొహం కడుక్కొని ఏమైనా తిను. సాయంత్రం అయింది, పొద్దున్నుంచి ఏం తినలేదు నువ్వు. వెళ్ళు, ఏమైనా తిను. అహనా, నేను అన్నం వడ్డిస్తాను. మనం ఇద్దరం కలిసే తిందా. ఏమీ తినాలని లేదా హనా, కానీ నీతో కలిసి 2 ముద్దలు తింటాను. అవును, తన వాటా తిండి ఎందుకు వదులుకుంటుందిలే. ఒకవేళ విషయం వాటా గురించి అయితే వండిన భోజనంలో కొంత భాగం వండిన వాళ్ళకు కూడా ఉండాలి కదా. మా అమ్మ కేవలం వంట మాత్రమే చేయదు, ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, శుభ్రం చేయడం అన్నీ చేస్తుంది. ఆవిడొక్కతే 2 మనుషుల పని చేస్తుంది. నేను పని చేయలేను కాబట్టి నా వాటా పని కూడా మా అమ్మే చేస్తుంది. మేము వచ్చినప్పటి నుండి మీరు ఇంట్లో 2 పని మనుషులని తీసేశారు. ఆ లెక్కన మాకు కూడా తిన్నుండాలి కదా. ఆ మాత్రం హక్కు మాకుంది పెద్దమ్మ. ఆహానా, నోరు అదుపులో పెట్టుకో. నేనేమైనా తప్పు మాట్లాడానా పెద్దమ్మ? కేవలం మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. అమ్మా పద, నువ్వు అన్నం తినకపోతే నిన్నిక్కడ అడిగే దిక్కు ఎవ్వరూ లేరు. పద, అన్నం తిందాం. సుఖీ భవ. అందరు ఆశీర్వాదాలు అయిపోయాయి, పదండి. ఇప్పుడు ఆయి బుడవబా తంతు పూర్తి చేద్దాం. నానమ్మ, ఈ స్వీట్స్ బాబాయ్ కోసమే వచ్చాయా? మా కోసం రాలేదా? ఇదేమైనా మీ పెళ్ళా? మీరు కూడా స్వీట్స్ తినడానికి? ఏంటి, ఎవరికైతే పెళ్లి జరుగుతుందో వాళ్ళకే స్వీట్స్ పెడతారా? లేదు, అలా ఏమీ లేదు. అమ్మా, ఇన్ని స్వీట్స్ వచ్చాయి కదా, కొంచెం కొంచెం పంచుదాం. పిల్లలు నాతో షేర్ చేసుకుంటారా? వెరీ గుడ్. ఏంటి ఏంటి ఏం షేర్ చేసుకుంటారు? రేపు మీరు బాబాయ్ పెళ్లికి వెళ్తారు కదా, అక్కడ ఆడపెళ్లి వారింట్లో మీకు నచ్చినంత ఫుల్గా స్వీట్స్ తినండి, సరేనా? అరే పిల్లలు కదా అమ్మా, అయినా ఈ రోజు సంతోషకరమైన రోజు. ఇన్ని స్వీట్స్ వచ్చాయి కదా, కాస్త పంచుదాం. ఈ భోజనాల కార్యక్రమం నుంచే ఖర్చుల మీటర్ మొదలు పెట్టమంటావా? నీకు కావాల్సింది అదే కదా. అరే, పెళ్లి పద్ధతుల ప్రకారం ఇన్ని ఏర్పాట్లు చేసింది కేవలం నీ కోసం మాత్రమే, మిగతా వాళ్ళందరి కోసం కాదు. ఈ రోజుల్లో ఆచితూచి అడుగు వేయాలి. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు సముద్రంలో నీళ్లు కాదు, మనసుకు నచ్చినన్ని బకెట్లు తోడుకోవడానికి. అవునవును, పెళ్లికి వెళ్తాం. రేపటి నుండి ఎంత కావాలంటే అంత తినండి. రేపటి నుండి తినడం మొదలు పెట్టండి. వదిన గారు ఇంత పొదుపుగా ఆలోచిస్తారు కాబట్టే మన ఇల్లు సజావుగా సాగుతోంది, లేకపోతే పరిస్థితి అధ్వానంగా ఉండేది. మీరు ఆ స్వీట్స్ వైపు అలా ఎందుకు చూస్తున్నారు? మీరెప్పుడు స్వీట్స్ తినలేదా ఏంటి? వడ్డించింది మర్యాదగా తినండి. తినండి.
పెద్ద కోడల దెప్పి పొడుస్తున్నావేంటి? నీకెందుకంత కష్టంగా ఉంది? నేను చూస్తూనే ఉన్నాను. ఈ మధ్య నువ్వు ప్రతి చిన్న విషయానికి నఖరాలు చేస్తున్నావు. అదేం లేదు పిన్ని గారు, నాకేమీ బాధగా అనిపించలేదు. పిల్లలు కదా, వాళ్ళకి అన్నీ మెల్లమెల్లగా నేర్పించాలి కదా. చూడండి, వాళ్ళ ఆడపిల్లలు పెద్దవారు అవుతున్నారు. తినడానికి ఇంత పెట్టాం కానీ పక్కవారి ప్లేట్ చూసి ఆశపడుతున్నారు. నా కొడుకు లంచుడు ఎంత బుద్ధిమంతులో. రోజు తినే అన్నమే వడ్డించాను, అయినా తినడానికి ఏమైనా పేచీ పెట్టారా? ఎందుకంటే వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఈ రోజు వాళ్ళ తమ్ముడిది పెళ్లి కొడుకు భోజన, అందుకే ఇన్ని రకాల వంటలు కేవలం తన కోసమే చేశారని. అవునమ్మా, నిజమే అనిపిస్తుంది. మటన్ చాలా బాగా కుదిరినట్టుంది. అంటే వాసన అదిరిపోతుంది కదా, అందుకే రుచి కూడా బాగుంటుంది. అందరికి మటన్ తినాలనిపిస్తున్నట్టుంది. అరే, బజార్ నుంచి ఇంకొంచెం ఎక్కువ తెస్తే ఏమైపోయేది? నేను ముందే చెప్పాను కనీసం 1 కిలో అయినా తీసుకురమ్మని. కనీసం ఇంట్లో మగవాళ్ళకైనా సరిపోయేది. ఇంకా ఆడవాళ్ళం మనదేముందిలే, అందరూ తిన్నాకే కదా మనం తింటాం. మిగిలింది తిని కడుపు నింపుకుంటాం, అంతే కదా. అవును, మొదలెట్టు. నీకు ప్రతి దాంట్లో తల దూర్చడం అలవాటే కదా. ఏంటక్క ఎందుకు మధ్యలో మాట్లాడుతూ ఉంటావు? ప్రతిసారి కావాలనే తిట్లు తింటావు కదా. చెల్లి నిజమే చెప్తుంది కదా. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓరి దేవుడా, ఎన్ని వంటలు చేసావు! బుట్టు చప్పుడు రాకుండా ఎప్పుడు చేసావు? అసలు ఇవన్నీ చేయడానికి వంటింట్లో సరుకులు ఎక్కడున్నాయి? అది లేదక్క, ఊరికే అవి ఇవి కలిపి ఎంత వీలవుతుందో అంత చేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వాటితోనే చేశాను, విడిగా ఏం తేలేదు. అవునవును, తినిపించండి, మీ అమ్మాయికి బాగా తినిపించండి. విషయం ఏంటంటే దీని తర్వాత తనకి ఇక్కడ తినే అవకాశం దొరకదు కదా, అంతే కదా. అత్తింట్లో ఏది పెడితే అదే తినాలి. ఆ తర్వాత దీని జీవితం అంతా అత్తింటి వారి దయాదాక్షిణ్యాల మీదే గడుస్తుంది. మా ఇంట్లో అందరి తలరాతలు మా అమ్మగారు దుర్గాదేవి సేన్ గారి గుప్పిట్లో ఉన్నాయి. ఏ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.